రాజాం నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకుడు కావాలట. ఇక్కడ మన పార్టీ ఉందని కాస్త గుర్తించండయ్యా అంటూ గగ్గోలు పెడుతున్నారట క్యాడర్. ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్కు భరోసా ఇస్తూ వారికి అండగా ఉండే నాయకుడే కరువయ్యారట. ప్రస్తుతమున్న ఇన్ఛార్జ్ పార్టీని పక్కన పెట్టి తన వృత్తికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇంతకు ముందు ఉన్న నాయకుడే బెటర్ అనేది ఫ్యాన్ పార్టీ నేతల అభిప్రాయం. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించి దమ్మున్న నాయకుడు కావాలని డిమాండ్ చేస్తుందట అక్కడి క్యాడర్. ఇంతకు రాజాం నియోజకవర్గంలో ఏం నడుస్తోంది? ఆ నియోజకవర్గానికి రాబోయే ఆ కొత్త వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు? అధినేత జగన్ ఆలోచన ఏంటి? నౌ వాచ్ ది స్టోరీ. మీరు ఇప్పుడు చూస్తున్నది రాజాం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీని దూకుడుగా ముందుకు నడిపించే ఓ బలమైన నేత కావాలంటున్నారట పార్టీ క్యాడర్. ప్రస్తుతం ఉన్న వైసీపీ లీడర్ తలే రాజేష్ వైద్య వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీని ఇంకాస్త నీరుగారుస్తున్నారని, తమ బాధల్ని పట్టించుకోవటం లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నారట. 2024లో ఓటమి తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చిందే లేదట. ఓటమి తర్వాత క్యాడర్ని ఉత్తేజపరచాల్సిన నాయకుడే నిస్తేజంగా మారితే ఎలా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీకి పెద్ద దిక్కుగా పాలవలస రాజశేఖర్ ఉన్నప్పుడు క్యాడర్ ఆయన వద్దకు వెళ్లి సమస్యను చెప్పుకుంటే పరిష్కారం చూపేవారని, కానీ నేడు తలే రాజేష్ మాత్రం క్యాడర్ని పట్టించుకోవటం లేదనే టాక్ నడుస్తోంది. పాలవలస రాజశేఖర్ స్వర్గస్థులైన తర్వాత రాజాంలో క్యాడర్ పరిస్థితి దారుణంగా ఉందట. తమను టీడీపీ టార్గెట్ చేస్తున్న ఇన్ఛార్జ్ తలే రాజేష్ నోరు విప్పటం లేదని, క్యాడర్కు అండగా ఉండటం లేదని వైసీపీ శ్రేణులు వాపోతున్నారట. రాజాంలో వైసీపీ పట్టు కోల్పోకుండా ఉండాలంటే సమర్థవంతమైన నాయకునికి బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్ తలే రాజేష్ పట్ల సంతృప్తిగా లేని వైసీపీ అధిష్టానం కూడా అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలనే ఆలోచనలో ఉందట. అందులో భాగంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకు రాజాం నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. బొత్సకు కంటిలో నలుసుగా ఉండే తన మేనల్లుడిని అక్కడికి పంపేలా రంగం సిద్ధమైందనే టాక్ నడుస్తోంది. రాజాం, ఎచ్చెర్ల, పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఓటింగ్ శాతమే ఎక్కువగా ఉంది. దీంతో చిన్న శ్రీనుని ఎచ్చెర్ల, రాజాం ఈ రెండింట్లో ఏదో ఒక నియోజకవర్గానికి పంపే ఆలోచనలో ఉన్నారట అధినేత జగన్. అయితే మొన్న జగన్ పాలకొండ పర్యటనలో చిన్న శ్రీనే అక్కడ అన్ని బాధ్యతలు చూసుకున్నారు. అధినేత పర్యటనను విజయవంతం చేయటంలో కీలక భూమిక పోషించారు. దీంతో చిన్న శ్రీను పాలకొండ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయట. సంతకవిటి, వంగర, రాజాం, రేగిడి, ఆముదాల వలస ఇలా 4 మండలాలతో కలగలిపిన నియోజకవర్గం రాజాం. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ మొత్తం 2,25,000 మంది ఓటర్లు ఉండగా అందులో కాపులు 60%, ఎస్సీలు, ఎస్టీలు 12%, ఇతర కులాల వారు 28% ఉన్నారు. ఈ 4 మండలాలపై టీడీపీకి చెందిన కిమిడి కుటుంబానికి గట్టి పట్టుంది. 1983లో టీడీపీ ఆవిర్భావంతో పాలవలస కుటుంబానికి చెక్ పెట్టారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు హ్యాట్రిక్ విజయం సాధించారు. 1994లో మాత్రం ఆయన పాలవలస రాజశేఖరం చేతిలో ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఉనుకూరు కరుమరుగైంది. రాజాం నియోజకవర్గం తెరపైకి వచ్చింది. ఎస్సీలకు రిజర్వ్ కావడంతో కళా వెంకట్రావు నియోజకవర్గం మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ జెండా ఎగురవేసింది. పాలవలస రాజశేఖరం చాణక్య నీతితో కంబాల జోగులు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో కంబాల జోగులను పాయకరావుపేటకు ట్రాన్స్ఫర్ చేయడంతో తల్లి రాజేష్ని తెరపైకి తెచ్చారు. అంతే, ఆనాటి నుంచి క్యాడర్తో ఈయనకు అంతగా సంబంధాలు లేకుండా బ్రేక్ పడిందట. క్షేత్రస్థాయిలో క్యాడర్ను బలోపేతం చేయటంలో తల్లి రాజేష్ విఫలమయ్యారట. 2024 ఎన్నికల్లో కంబాల జోగులను కాదని తల్లి రాజేష్కు రాజాం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. ఒక్కసారిగా అక్కడే క్యాడర్ ఉలిక్కిపడింది. ఇదేంటి, ఎక్కడో డాక్టర్గా ఉండే ఇటువంటి వ్యక్తిని ఇచ్చారని అప్పట్లో దుమారమే లేచింది. పేరుకే తలే భద్రయ్య కొడుకు కానీ రాజకీయంగా అనుభవం లేని వ్యక్తికి ఇచ్చి ఇక్కడ పార్టీని నాశనం చేస్తారా అంటూ క్యాడర్ మొత్తుకున్న అధినేత మాత్రం అతను గెలుస్తాడంటూ క్యాడర్ను ఊరటపరిచి సీటిచ్చింది. కట్ చేస్తే ఓటమి తర్వాత ఆయన గాయబయ్యారట. ఏదైనా ఇష్యూ జరిగితే సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలి మళ్లీ తన వైద్య వృత్తిలో నిమగ్నమవుతారట తలే రాజేష్. కనీసం ఓటమి తర్వాత ఆ రోజు వరకు ఓ ప్రెస్ మీట్ లేదట, ఒక కార్యక్రమం కూడా లేదట. అసలు నియోజకవర్గంలో వైసీపీ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందట.
కూటమి నాయకుల వల్ల ప్రాబ్లం వచ్చిందని కార్యకర్త వెళ్తే పరామర్శించి అధినేతకు చెప్తాను, వారు ఏమంటే అదే చేద్దాం అని చేతులు దులుపుకుంటున్నారని క్యాడర్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు మన పార్టీకి దమ్మున్న నాయకుడు కావాలంటున్నారట వైసీపీ క్యాడర్.